దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 149 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. ఈ ప్రపంచ కప్లో భీకర బ్యాటింగ్ లైనప్, సూపర్ బౌలింగ్ విభాగంతో దక్షిణాఫ్రికా జట్టు ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. ఈ ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా జట్టు అత్యంత ప్రమాదకరంగా కనపడుతోంది. ముఖ్యంగా మొదట బ్యాటింగ్ చూస్తే దాదాపు 400 స్కోరును బోర్డుపైన ఉంచుతోంది. ఈ మ్యాచ్లో కూడా దక్షిణాఫ్రికా జట్టు 382 పరుగుల భారీ స్కోరు చేసి 2 ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ప్రపంచ కప్లలో అత్యధిక సార్లు 350 కంటే ఎక్కువ స్కోరు చేసిన జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా జట్టు 8 సార్లతో మద్దతు స్థానంలో ఉంది. ఈ ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే 3 సార్లు 350 కంటే ఎక్కువ పరుగులు చేసింది. దీంతో ఒక ప్రపంచ కప్లో అత్యధిక సార్లు 350 కంటే ఎక్కువ స్కోరు చేసిన జట్టుగా కూడా దక్షిణాఫ్రికా నిలిచింది. ఈ మ్యాచ్లో కూడా భారీ తేడాతో గెలవడం ద్వారా దక్షిణాఫ్రికా జట్టు మొత్తంగా 8 పాయింట్స్ సాధించడమే కాకుండా ప్లస్ 2.3 నెట్ రన్ రేట్తో పాయింట్స్ టేబుల్లో అత్యధిక రన్ రేట్ కలిగిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో గెలుపుతో న్యూజిలాండ్ను కిందకు నెట్టి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ప్రస్తుత ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా, టీమిండియా జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనపడుతున్నాయి. ఈ 2 జట్లు తలపడితే ఆ సంగ్రామం ఈ ప్రపంచ కప్కే హైలైట్ గా నిలుస్తుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ రీజా హెన్రిక్స్, వన్ డౌన్ బ్యాట్స్మెన్ వాండర్ డెస్సెన్ తొందరగానే అవుట్ అయిపోయినా డికాక్ మాత్రం నిలదొక్కుని క్రీజులో పాతుకుపోయాడు. ఏమాత్రం పసలేని బంగ్లాదేశ్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. ఒక్కసారి లయ అందుకున్నాక డికాక్ మరింత రెచ్చిపోయి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతనికి ఐడెన్ మార్కరం నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ కలిసి బ్యాటింగ్ చేస్తున్నంతసేపు బంగ్లాదేశ్ బౌలర్లకు ఎటూ పాలుపోలేదు. 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టును డికాక్, ఐడెన్ మార్కరం ఇద్దరూ కలిసి భారీ స్కోరు దిశగా నడిపించారు. జట్టు స్కోరు 167 పరుగుల వద్ద ఉండగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఐడెన్ మార్కరం షకీబ్ ఉల్ హసన్ బౌలింగ్ లో ఏకాగ్రత కోల్పోయి 60 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వికెట్ చేజార్చుకున్నాడు. డికాక్, మార్కరం ఇద్దరూ కలిసి 2వ వికెట్ కు 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్కరం తర్వాత క్రీజులకు వచ్చిన హెన్రిక్ క్లాసెన్ బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డికాక్, క్లాసెన్ ఇద్దరూ కలిసి దక్షిణాఫ్రికా స్కోరును అమాంతం పెంచేశారు. వంతులు పంచుకుంటూ ఒకరి తర్వాత ఒకరు భారీ షాట్లు కొడుతూ బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇదే క్రమంలో డికాక్ సెంచరీ పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్లగా క్లాసెన్ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కేవలం 140 బంతుల్లో 7 సిక్సర్లు, 15 బౌండరీల సాయంతో 125 స్ట్రైక్ రేటుతో 174 పరుగులు చేశాక డికాక్ అవుట్ అయ్యాడు. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ గా డికాక్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా వన్డేలలో అత్యధిక సార్లు 150 కంటే ఎక్కువ స్కోరు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో 3 సార్లతో డికాక్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు అవుట్ అయిన తర్వాత మరింతగా చెలరేగిపోయిన క్లాసెన్ బంగ్లాదేశ్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా సెంచరీకు చేరువయ్యాడు. ప్రపంచ క్రికెట్ లో ది బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా క్లాసెన్ తనను తాను నిరూపించుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే 49 బంతుల్లో 8 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 184 స్ట్రైక్ రేటుతో 90 పరుగులు చేశాక క్లాసెన్ హసన్ మహమూద్ బౌలింగ్ లో మహమ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. క్లాసెన్, డికాక్ ఇద్దరూ కలిసి 4వ వికెట్ కు 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 382 పరుగులకు చేరింది. డేవిడ్ మిల్లర్ కేవలం 15 బంతుల్లో 227 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్స్ లో హసన్ మహమూద్ 2 వికెట్లు, హసన్ మిరాజ్ ఇస్లాం, షకీబుల్ హసన్ ఒక్క వికెట్ తీశారు. 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు మొదటి నుంచి క్రమ పద్ధతిలో వికెట్లు కోల్పోతూ వచ్చింది. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ తంజిద్ హసన్, హుస్సేన్ సంటోరను వరుస బంతుల్లో మార్కో జాన్సన్ అవుట్ చేశాడు. లిటన్ దాస్ మాత్రం 22 పరుగులు చేసి కొద్దిసేపు ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. కానీ అతడికి మరోవైపు నుంచి సహకారం లభించకపోగా వరుసగా వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ జట్టు 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో టైలెండర్ల సహకారంతో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మహమ్మదుల్లా ఒంటరి పోరాటం చేసి బంగ్లాదేశ్ పరువు కాపాడాడు. మహమ్మదుల్లా సెంచరీ పూర్తి చేసుకుని 111 పరుగులు చేసి అసాధారణ బ్యాటింగ్ తో దక్షిణాఫ్రికా బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి బంగ్లాదేశ్ స్కోరు 200 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. 46.4 ఓవర్లకు 233 పరుగులు చేసి బంగ్లాదేశ్ జట్టు ఆలౌట్ అయింది.
దక్షిణాఫ్రికా బౌలర్స్ లో యువ బౌలర్ కొయెర్జ్ 3 వికెట్లు పడగొట్టగా రబాడా, జాన్సన్, విలియమ్సన్ చెరొక 2 వికెట్లు, కేశవ్ మహారాజ్ 1 వికెట్ దక్కించుకున్నారు.